ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రము క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈరోజు ప్రభు తన అద్భుతమైనటువంటి నడిపింపును మీకు దయచేయబోతున్నారు. మీరు కోరిన రేవునకు తప్పకుండా ఆయన చేరుస్తారు. ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. మీ పనులలో మీరు అలసిపోయి ఉన్నారేమో. మీరు అనేక విధములుగా మీ హృదయం కొన్ని సంగతుల పట్ల గాయపడి ఉండొచ్చునేమో. కానీ నమ్మదగిన దేవుడు ఈ రోజున మీతో కూడా ఉన్నాడు. ఆయన తప్పకుండా మీరు ఊహించినటువంటి రీతిలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ధైర్యం వహించండి. ప్రభు కృప నిరంతరం మీకు తోడై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16, 17 వచనాలు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య ప్రారంభించిన దినాల్లో తనతో పాటు 12 మంది శిష్యులని ఎన్నుకొని ఆయన వారికి అధికారం ఇచ్చి తన పరిచర్యలో వారు కూడా పాలు పంపులు పొందడానికి ఆయన తన కొరకు ప్రత్యేకపరుచుకున్నారు. పేతురు, ఆంద్రేయ అనే 2 సహోదరులను ఆయన ఒక అద్భుతమైన రీతిలో పిలుచుకోవడం జరిగింది. గలిలయ సముద్ర తీరములో ప్రభువారు నడుస్తున్నప్పుడు ఈ పేతురు, ఆంద్రేయ సముద్రములో వారు వలలు వేయడం ఆయన చూశాడు. వెంటనే నిలిచి, ఇదిగో నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని ఒక అద్భుతమైనటువంటి మాట వారితో ఆయన చెప్పాడు. వెంటనే వారు తమ వలలు వదిలిపెట్టి ఆయనను వెంబడిస్తున్నారు. పేతురు కానీ ఆంద్రే కానీ, నువ్వు ఎవరు? మేము ఎక్కడికి రావాలి? దేనికోసం రావాలి? ఒకవేళ మిమ్మల్ని వెంబడిస్తే మాకేమీ ఫలితం కలుగుతుంది? మాకేమైనా లాభాలు ఉంటాయా? ఇలాంటి వాటిని వారు అడిగినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఎప్పుడైతే ప్రభు నన్ను వెంబడించండి అని అన్నారో వెంటనే వారు తమ వలలు వదిలిపెట్టి ఆయన్ని వెంబడించసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అబ్రహామును గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ రాయబడింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి
ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అబ్రహాము బయలుదేరినప్పుడు తాను ఎక్కడికి వెళుచున్నాడో అది ఎరుగకనే బయలుదేరాడట. అవును, పేతురు కానీ ఆంద్రే కానీ పితరుడైనటువంటి అబ్రహాము వలె వారు ఎక్కడికి వెళుతున్నారో వారు ఎరుగకనే బయలుదేరుతున్నారు. కానీ ఒక్క విషయం, వారు ఎక్కడికి వెళుతున్నారో వారికి తెలియదు, కానీ వారు ఎవరితో వెళుతున్నారో అది వారికి బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవిత ప్రయాణం కూడా బహుశా ఇలాగే ఉన్నదేమో. అసలు నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్తున్నాను? నాకేమి సంభవించబోతుంది? ముందు నా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? నాకేమీ పాలు పోవట్లేదు, నాకేమీ అర్థం కావట్లేదు. ఇదంతా కూడా ఒక అరణ్యములో నేను పడినట్లుగా ఉందే, ఒక ఎడారిలో నేను ప్రయాణించినట్లుగా ఉన్నదే అని మీరు బాధపడుతూ ఉండొచ్చు. ప్రియా దేవుని బిడ్డ, ఒకవేళ మీరు ఇలాగే బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటల ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఎవరితో బయలుదేరుతున్నావో అది నీకు తెలిసి ఉండాలి. నీవు నాతోనే ప్రయాణం చేస్తున్నావు, నాతోనే నువ్వు బయలుదేరుతున్నావు. కాబట్టి నువ్వు చింతించాల్సిన పని లేదు, నీవు బాధపడాల్సిన అవసరం లేదు అని ప్రభు ఈ ఉదయం స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నేను పరిచర్యకు వచ్చిన తొలి దినాల్లో సంఘానికి వచ్చే ఒక సహోదరి యొక్క కుమారుడు నాతో పాటు ఒక గ్రామానికి సువార్తకు వచ్చాడు. ఈ విషయం ఆ తల్లికి తెలియదు. ఆ తల్లి మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడని తనకు తెలిసినటువంటి ఆ ఇళ్ళకి వెళ్ళి వారిని వీరిని అడుగుతుంది. ఈ అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ కూడా కనపడినప్పుడు వారిని కూడా మా బాబు కనిపించాడా, ఈరోజు ఉదయం నుండి మా బాబు కనిపించట్లేదు అని అడుగుతూ ఉందట. అయితే ఎవరో చెప్పారు, పాస్టర్ గారితో మీ అబ్బాయి ఉదయకాలం కనిపించారు, ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట ఆవిడ వినదో, పాస్టర్ గారితో వెళ్తున్నప్పుడు ఇక నాకేం భయం లేదు అని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళామో ఎరగనటువంటి ఆ తల్లి కేవలం పాస్టర్ గారితో నా కొడుకు వెళ్ళాడనే ఆ వార్త విని ఆమె తన భయమును తన చింతను అంతటిని వదిలేసింది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో, మీకు ఏమి సంభవించబోతుందో మీకు తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు ఎవరితో ప్రయాణిస్తున్నారో అది మీరు ఎరిగి ఉంటే చాలు. మీరు నిబ్బరం కలిగి నిరీక్షణతో ముందుకు సాగి వెళ్ళగలరు. మీ భారములన్నీ ఇట్టే దిగిపోవడం మీరు చూడగలరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవునితో సాగుతున్న నీ ప్రయాణం సురక్షితమైన చోటుకే, సమృద్ధి గల స్థలానికే, మహిమగల తావునకే వెళుతుందని నీవు గ్రహించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అట్టి నిరీక్షణతో ఈ దినం ఉత్సాహభరితుడివై, ఉత్సాహభరితురాలవై ప్రభుని కొనియాడు, ఆయన ఆరాధించు, ఆయనను మహిమపరచు. ఆయన కృపారెక్కల నీడలో దేవుడు నిన్ను భద్రపరచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు తేటగా స్పష్టంగా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మా జీవితంలో మేము ఎటువంటి అనుభవాల గుండా వెళ్ళాల్సి వచ్చినో మాకు తెలియదు, కానీ తండ్రి, మేమైతే మీతో కూడా ఉన్నాం, మీరు మాతో కూడా ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడికి వెళుతున్నామో ఇక మాకు
ఆందోళన లేదు నాయనా. ఒకవేళ మా ప్రియులకు అటువంటి ఆందోళన గనక ఉంటే ఈ దినమే ఇప్పుడే దానిని తొలగించి నిరీక్షణతో నిబ్బరముతో నింపుమని ప్రభువా, సురక్షితమైన తావునకు మీరు మమ్మల్ని చేరుస్తారు కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.